హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు రెసిపీ ఏంటంటే మన సంక్రాంతి స్పెషల్ జంతికలు అయితే చేస్తున్నాను. సో సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. కేజీ బియ్యం పిండికి పావు కప్పు పుట్నాలు పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ బేసన్లో పిండి అయితే వేసేసుకున్నాము. ఇంకా ఇందులోనే వాము, ఒక 2 చెంచాల వాము వేసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇట్లా మెదిపి వేసుకోవాలి. నువ్వులు సరిపడా వేసుకోవాలి, మన ఇష్టం. ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఉప్పు సరిపడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచిన తర్వాత అందులో వాటర్ వేసుకొని వడకట్టి ఉంచుకోవాలి. ఆ వాటర్ని తర్వాత యాడ్ చేయాలి. ఇక్కడ మనం ముందు వేసిన కారం, ఉప్పు వేసాం కదా, పిండి మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని అందులో పిండిలో పోసి మంచిగా కలుపుకోవాలి. కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులోనే ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ అయితే ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని వడకట్టుకొని వేస్తూ ఉండాలి. తర్వాత ఇందులోనే కొంచెం వేడి చేసిన వాటర్ కూడా వేసుకొని ఇలా తడిపి ఉంచుకోవాలి. ఇంకా ఇది మనకి గాలికి అయితే పెట్టకూడదు. పిండిన వెంటనే పచ్చిగా చేసుకోవాలి. ఏదైనా క్లాత్ చేసుకొని పిండి పైన వేసి ఉంచుకోవాలి. ఇంకా జంతికల గొట్టం తీసుకొని అందులో ఈ స్టఫ్ అనేది పెట్టేసుకొని జంతికలు ఒత్తుకోవాలి. అంతే, ఇంకా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతాయి. సో మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్ని ట్రై చేయండి. ఇంకా ముందు వీడియోలు అయితే అప్పాలు ఇంకా గర్జలు వస్తాయి. సో తప్పకుండా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి రెసిపీస్, మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.